కురుక్షేత్ర రణరంగం, అజేయ యోధుల మహాగాథ. మహాభారత యుద్ధం కేవలం రెండు రాజ్యాల మధ్య జరిగిన పోరాటం కాదు. అది అసాధారణ శక్తులు, దివ్యాస్త్రాలు మరియు అద్వితీయమైన యుద్ధ నైపుణ్యాల సంగమం. ఈ మహాయుద్ధంలో 10 మంది యోధులు తమ శౌర్య పరాక్రమాలతో చరిత్రను సృష్టించారు. పితామహ భీష్ముడు నిత్యయోధుడు, గంగాపుత్రుడు, ప్రతిజ్ఞకు ప్రతీక. రాజ్యం, వివాహం అన్నీ త్యజించి భీష్మ ప్రతిజ్ఞ చేసిన మహావీరుడు, యుద్ధంలో స్వయంగా శ్రీకృష్ణుణ్ణే ఆయుధం పట్టేలా చేసిన అజేయ సేనాని. ద్రోణాచార్యుడు వ్యూహకర్త, పాండవ కౌరవులు అందరికీ గురువు, యుద్ధ విద్యల్లో తలమానికం. ప్రతిరోజూ కొత్త వ్యూహం, చక్రవ్యూహం వంటి మహా సైనిక రహస్యాలు శత్రువులకు భయానక స్వప్నంగా మారాయి. కర్ణుడు అసాధారణ దాత, సూర్యపుత్రుడు, గర్వించదగ్గ యోధుడు, అవమానాలు ఎదురైనా స్నేహం కోసం ప్రాణాలు అర్పించిన మహామనిషి. విధి ఆడిన నాటకంలో ఒక క్షణం మంత్రం మర్చిపోవడం అతని జీవితాన్ని మార్చేసింది. అర్జునుడు గాంధీవధారి, దేవేంద్రుని అంశంతో జన్మించిన ధనుర్ధారి, శివుని నుండి పాశుపతాస్త్రం సాధించిన వీరుడు, ధర్మయుద్ధంలో కౌరవ సైన్యాన్ని కుదిపేసిన మహాయోధుడు. భీముడు బలం, భీభత్సం, 10,000 ఏనుగుల బలం, గదాయుద్ధంలో అపరాజితుడు, ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ నెరవేర్చే వరకు ఆగని అగ్ని స్వభావం. అభిమన్యుడు బాలవీరుడు, కేవలం 16 ఏళ్ల వయసులో చక్రవ్యూహంలోకి ప్రవేశించిన ధీరుడు. ఒంటరిగా మహాయోధుల్ని ఎదిరించి అమరవీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఘటోత్కచుడు మాయాయోధుడు, రాత్రివేళల్లో తన మాయాశక్తులతో శత్రువులను వణికించిన రాక్షస వీరుడు. అతన్ని ఆపటానికి కర్ణుడు తన దివ్యాస్త్రాన్ని వినియోగించాల్సి వచ్చింది. భగదత్తుడు ఏనుగుల సమ్రాట్ వృద్ధుడైన యుద్ధంలో అతని భీకర రూపం సైన్యాన్ని కుదిపేసేది. సుప్రతీక్ అనే ఏనుగుపై స్వారీ చేస్తూ రణరంగాన్ని శాసించాడు. సాత్యకి ధీర యోధుడు, స్నేహానికి ప్రతీక్. ఖడ్గవీరుడిగా అజయుడు, పాండవ నాయకులను కాపాడటంలో అతని పాత్ర అమూల్యం. అశ్వత్థామ చిరంజీవి శివాంశంతో జన్మించిన యోధుడు, బ్రహ్మశిర అస్త్రాన్ని ప్రయోగించగల శక్తి కలిగినవాడు. యుద్ధం ముగిసినా అతని గాథ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ 10 మంది యోధుల కథలు యుద్ధ విద్యలకే కాదు, ధర్మం, పట్టుదల, స్నేహం, త్యాగం ఇవన్నీ మనకు నేర్పిస్తాయి.